హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు 4 అంతస్తులకు వ్యాపించాయి. భవనంలో 2 పిల్లలు ఉన్నట్టు సమాచారం. 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ ఎట్లా జాయిన్ అవుతున్నారు? ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి పరిస్థితి రమేష్? ఏదైతే నాంపల్లిలోని ప్రధాన రోడ్డుపై ఉన్న ఒక ఫర్నిచర్ షాప్ లో కింది సెల్లార్లో మంటలు మొత్తంగా వ్యాపించడం జరిగింది. ఆ మంటలు ఒకసారిగా 4 అంతస్తులు వ్యాపించాయి. అయితే ఆ బిల్డింగ్ వెనకాల ఉన్న ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వెకిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాంట్లో కొంతమంది పిల్లలు చిక్కకపోతే స్థానికులు వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ 4 ఫైర్ ఇంజిన్ల సంఘటన స్థలాన్ని చేరుకున్నాయి. మరోవైపు చూస్తుంటే ఇప్పటికీ ఆ ఫైర్ అంటే మంటలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ మంటలు అదుపు చేసేందుకు మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు, 4 నలువైపు నుంచి 4 ఫైర్ ఇంజిన్లు కూడా వాటర్ పంప్ చేస్తున్నాయి. అయితే మంటలు ఫర్నిచర్ ఇది అధికంగా ఉండడం, తర్వాత హోల్సేల్ ఫర్నిచర్ షాప్ కావడంతో ఆ మంటలు అదుపు చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే చుట్టుపక్కల మొత్తం కూడా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి రెసిడెన్షియల్ తో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి అధికారులు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన రోడ్డుపై మొత్తంగా ఈ అగ్ని ప్రమాదం సంబంధించి ఆ రోడ్డు మొత్తంగా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది. మరోవైపు ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు 4 దిక్కుల నుంచి కూడా మొత్తంగా మంటలు ఆర్పే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. మంటలు మొత్తం పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే లోపల ఉన్న ఏదైతే కుటుంబాలను వాళ్ళందరూ దాదాపు తరలించామని చెప్తున్నారు. అయితే ఇంకెవరైనా చిక్కుంటే వాళ్ళందరూ కూడా తరలించే ప్రయత్నానికి కొనసాగుతాయని కూడా అధికారులు అంటున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. నాంపల్లిలో జరిగింది అగ్ని ప్రమాదం. ఒక ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. ఇది 4 అంతస్తుల బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు 4 అంతస్తులకు వ్యాపించాయి. భవనంలో 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. అగైన్ మళ్ళీ అదే సమస్య, అదే ప్రాబ్లం చూస్తూ ఉన్నాం మనం. చుట్టూ సెట్ బ్యాక్స్ లేకపోవడం, ఇరుకు సందుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వహిస్తూ ఉండడం అనేది ప్రస్తుతం నీటిని పంపడానికి కావచ్చు, అక్కడ ఫైర్ను కంట్రోల్ చేయడానికి కావచ్చు ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ మీదకి అలాగే గోడల మీదకి ఎక్కి మంటలు ఆర్పే పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఫైర్ ఇంజిన్లు రీచ్ అవ్వడానికి యాక్సెస్ ఉండాలి కమర్షియల్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ పాత సిటీలో మనం చూసినట్లయితే నాంపల్లి కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, మనం జరిగినటువంటి ప్రాంతాలు, అగ్ని ప్రమాదాలు గతంలో జరిగినటువంటి ప్రాంతాలు చూస్తే అక్కడ కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి కూడా దారి ఉండదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు వాడడానికి కూడా దారి ఉండేటటువంటి పరిస్థితి కనపడదు. అలాంటి సందర్భాల్లో మంటలు ఆర్పడం చాలా కష్టంగా మారుతుంది. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ల మీద నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్లు ఫైర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. లోపల 4 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది.